తోక కుక్కనాడిస్తా ఉంది. ఆ తోక ఎట్టాడితే కుక్కట్లాడుతా ఉంది. అవునా కాదా అని అడుగుతున్నా. ఏంటి రహస్యం? ఏంటి చిదంబర రహస్యం? ఏంటి అంతఃపుర రహస్యం? ఏంటి అంతఃపుర రాజకీయాలు? ఏం తమ్ముళ్ళు, అర్థమైందా మీకు? సగమే అయిందా? పూర్తిగా అయిందా లేదా? అందుకే అది కుక్క తోక. ఏది తోక ఆడిస్తే కుక్క ఆడుతానే ఉండాలి. కాబట్టి మీరు చూసుకోండి జాగ్రత్తగా. ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి ఉన్నాడు, ఏమీ లాభం లేదు. ముస్లింలు చంపేసిన దౌర్జన్యం చేసినా పట్టించుకోడు. కడపలో 3 మారీచులున్నారు. ఒక ఆయన ఎమ్మెల్యే, ఇంకొక ఆయన సురేష్ మేయర్, 3వ ఆయన రవీంద్రనాథ్ రెడ్డి. 3 మారీచులు కలిసి కడపని సర్వనాశనం చేసేస్తున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని 3 కూడా వాళ్ళ కోసం తప్ప మీకోసం ఆలోచిస్తున్నారా అని అడుగుతున్నా. అందుకే ఈరోజు మీరంతా కూడా ఒకటే చెప్తున్నాను. వాళ్ళు స్వార్థంతో డబ్బులు సంపాదించుకుంటున్నారు. ల్యాండ్, శాండ్, సెటిల్మెంట్లు, పర్సంటేజ్లు, ఇవి తప్ప ఇంకొకటి లేదు. మంత్రి తమ్ముడు షాడో మంత్రి, ఇంకో పక్క ప్రభుత్వ భూముల్లో ఏకంగా మినిస్టర్ కాలనీ అని వెంచరేశాడు. పచ్చగా ఉన్న చలమారెడ్డి కొండల్ని పిండి మొత్తం లూటీ చేశారు. కొండను కూడా ఆనకొండలు మింగేశాయి. ఆ పరిస్థితిలో ఉన్నారు వీళ్ళంతా. దర్గా భూముల్ని, వక్ఫ్ బోర్డు భూముల్ని కొట్టేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, దేవుని భూములు గాని వక్ఫ్ బోర్డు భూములు గాని ఆక్రమిస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మళ్ళా రక్షిస్తాం, కక్కిస్తాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కొన్ని సమస్యలు, ఇప్పుడే మన ఆడబిడ్డ కడప రెడ్డమ్మ కొన్ని సమస్యలు చెప్పింది. త్రాగునీటి సమస్య పరిష్కారం చేసే బాధ్యత మాది. డ్రైనేజ్ చిన్న పెద్ద కాదు, ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు మీకు. రోడ్లు ఇరుగ్గా ఉంటే మేము డ్రైనేజ్ చేయలేమంటే అంటే మీ ఉద్దేశం చేతగాని పరిపాలన ఎట్లా చేస్తామో చేసి చూపిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గంజాయి 100 రోజుల్లో గంజాయి లేని రాష్ట్రంగా గంజాయి అమ్మేవాడు, అమ్మించిన వాడు బొక్కలో పెట్టి ప్రక్షాళన చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉపాధి కల్పన, ఇక్కడే ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఉంది. నేనే ఆ రోజు ఎయిర్పోర్ట్ ని నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా పెట్టా. నేనే ఎయిర్పోర్ట్ రన్వే కూడా ఇంప్రూవ్ చేశా. ఆ రోజు సుందరీకరణ కూడా చేశా. ఇప్పుడు కంపు చేశారు. మళ్లీ మీకు హామీ ఇస్తున్నా, ఇక్కడ భూమి ఉంది, నీళ్లున్నాయి, లాజిస్టిక్స్ ఉంది. తప్పకుండా కడపలో పరిశ్రమలు తెచ్చే బాధ్యత మాదని మీకు అందరికీ తెలియజేస్తున్నా. అయితే మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పరిశ్రమలు రావాలంటే దుర్మార్గులుంటే పరిశ్రమలు రావు. దుర్మార్గులుంటే పరిశ్రమలు పారిపోతాయి. మేము వస్తే పరిశ్రమలు వస్తాయి, వీళ్ళు వస్తే పారిపోతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కూడా కారణం 40 ఏళ్లు 30 ఏళ్లు కష్టపడి సంపాదించిన ఆస్తిని గొంతు మీద కత్తి పెట్టి బలవంతంగా రాయించుకునే పరిస్థితికి వచ్చారు. తక్కువ ధర రాయించుకున్నారు, వాటాలు రాయించుకున్నారు, లేకపోతే జైల్లో పెడతామన్నారు, చంపేస్తామన్నారు. ప్రాణం పోతే మళ్లీ రాదు, ఆస్తి పోతే సంపాదించుకుంటామని చాలా మంది సరెండర్ అయిపోయారు. అలాంటి దుర్మార్గులు తిరుపతిలో మీరు చూస్తే అమర్ రాజా బ్యాటరీ కూడా పారిపోయే పరిస్థితికి వచ్చింది. కాబట్టి లూలు వెళ్లిపోయే పరిస్థితికి వచ్చింది. 1-2గా చాలా ఇండస్ట్రీస్ పారిపోయినాయి. రిమ్స్ ని నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, రిమ్స్ ని మళ్లీ ఒక అంతర్జాతీయ సంస్థలో నిమ్స్ తో సమానంగా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. లా అండ్ ఆర్డర్ కాపాడతా, నేనే
రాయలసీమలో ముఠాలో అణిచివేసిన వ్యక్తిని నేనే, గుర్తుపెట్టుకోండి మీరంతా. అంతపురం రాయలసీమ అంతా ముఠాలుండేటివి. ఒకటే ఆలోచించాను, తన మన భేదం లేకుండా ఎవరు ముఠాల్లో ఉన్నా వాళ్ళందరిపైన ఫర్మ్ గా యాక్షన్ తీసుకుని ముఠాలు పూర్తిగా నిర్మూలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రౌడేజాన్ని అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. శాంతి మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు హామీ ఇస్తున్నా, మళ్లీ రాబోయే రోజుల్లో రాజకీయ రౌడీల్ని తుంగలో దొక్కేస్తారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. హౌసింగ్ టిట్కో ఇళ్లు మీకు ఇస్తా, ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇస్తా, ఇండ్లు కట్టిస్తాం, ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టించే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. బుగ్గ వంక దీన్ని తొందరగా ఈ ప్రాంతాన్ని సుందరీకరించాలి, బండ్స్ కూడా రిపేర్ చేయాలి, ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా తీసేయాలి, తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, పాత కడప చెరువు ట్యాంక్ బండ్ చేస్తామన్నారు. ట్యాంక్ బండ్ అయ్యిందా తమ్ముళ్ళు అడుగుతున్నారు. మళ్లీ అది కూడా ట్యాంక్ బండ వారిగా చేసే బాధ్యత మాది. ముస్లిం సోదరులకు ఎట్లయితే హామీ ఇచ్చారో హిందూ సోదరులకు కూడా హామీ ఇస్తున్నా. హిందూ దేవాలయాల రక్షణ మా బాధ్యత. ఇక్కడే తొలి గడప దేవుని గడప అయినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం. ఒంటిమిట్ట అభివృద్ధి చేశాం. ఈసారి వస్తానే ఇక్కడుండి తొలి గడప దేవుని గడప అభివృద్ధి చేసి వెంకటేశ్వర స్వామిని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుని టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తామని మీకు తెలియజేసుకుంటూ, మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కానీ నాకు కూడా గొంతు కూడా పోతా ఉంది. ఎక్కువగా అరిసి నేను చెప్పాల్సినంతా చెప్పాను. మీకు విన్నారా మీరు? అర్థమైందా మీకు? అర్థమైతే ఏం చేయాలి? సైకిల్ కు గుద్దాలనా లేదా? ఎంపీ ఎమ్మెల్యే సైకిల్ గుర్తుకెళ్ళవాలనా లేదా? మిత్రపక్షాల కార్యకర్తల బాధ్యత. కోడూరులో జనసేన అభ్యర్థిని గెలిపించడం అందరి బాధ్యత. రాజంపేటలో ఎంపీగా బీజేపీ అభ్యర్థిని గెలిపించడం అందరి బాధ్యత. బద్వేల్లో జమ్మల మడుగులో బీజేపీని గెలిపించడం మన బాధ్యత. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి